ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మధ్యప్రదేశ్కు చెందిన పోలీస్ అధికారి. పోలీస్ అంటే కానిస్టేబుల్, ఎస్ఐయో సిఐనో కాదు, ఏకంగా డిఎస్పీ సంతోష్ పటేల్. ఓ రోజు కారులో ఏదో పని మీద వెళ్తున్న సమయంలో ఆయనకి రోడ్డు పక్కన ఒక కూరగాయలు అమ్ముకున్న వ్యక్తి కనిపించాడు. టక్కున డ్రైవర్ తో కారు ఆపమని చెప్పాడు. ఎందుకంటే ఆ కూరగాయలమ్మ వ్యక్తి డిఎస్పీకి బాగా తెలిసిన వ్యక్తిగా అనిపించాడు. కారు ఆపించి ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచాడు. దీంతో ఆ కూరగాయల వ్యాపారి పోలీస్ కార్ని చూసి ఏకంగా డిఎస్పీ పిలుస్తున్నారని తెలిసి కొంచెం భయంగానే సార్ అంటూ నమస్తే పెడుతూ ముందుకు నడుస్తూ వచ్చాడు. కానీ అతనికి కూడా ఎక్కడో కొంచెం తెలిసిన మొహంలానే అనిపించింది సంతోష్ ని చూడగానే. ఇక ఇదంతా గమనిస్తున్న చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అంతేకాదు అతనంటే పడని వాళ్ళు ఇక ఈ రోజు వీడి పని అయిపోయిందిరా అనుకుంటూ ఉన్నారు. కారు దిగి దగ్గరికి వెళ్లి నమస్తే సార్ అని చెప్పాడా కూరగాయలమ్మే వ్యక్తి. దాంతో డిఎస్పీ సంతోష్ కూడా నమస్తే అని చెప్పి నీ పేరేంటి అని అడిగాడు. దాంతో సల్మాన్ సార్ అని చెప్పాడా కూరగాయలు అమ్ముకునే వ్యక్తి. ఒకసారిగా డోర్ తీసుకుని దిగి నిల్చొని భయపడుతున్న సల్మాన్ ని దగ్గరికి లాక్కొని కౌగులించుకొని నేనెవరో గుర్తుపట్టావా అని అడిగాడు డిఎస్పీ సంతోష్. దాంతో చుట్టుపక్కల నిలబడి సైలెంట్ గా అక్కడ జరిగేదంతా చూస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. డిఎస్పీ అయి ఉండి రోడ్డుపై కూరగాయలు అమ్ముకున్న వాడితో అలా బిహేవ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు. అసలు ఇంతకు ఆ డిఎస్పీకి ఈ కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? సల్మాన్ పూర్తి పేరు సల్మాన్ ఖాన్. దాదాపు 14 సంవత్సరాల క్రితం భోపాల్లో డిఎస్పీ సంతోష్ పటేల్ ఇంజనీరింగ్ చదివేవారు. ఆ సమయంలో సంతోష్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సమయంలో ఒక్కో రోజు పూట గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది డిఎస్పీ సంతోష్ పటేల్ కి. వంట సరుకులకు కూడా డబ్బులు ఉండేవి కావు. కొన్నిసార్లు అలా ఉపవాసంతో పడుకున్న రోజులు కూడా ఆయన జీవితంలో చాలానే ఉన్నాయి. అయితే అప్పుడు కూడా సంతోష్ పటేల్ సల్మాన్ ఖాన్ దగ్గరే అవసరమైనప్పుడు కూరగాయలు కొనుక్కెళ్లేవాడు. కొన్నిసార్లు డబ్బులు కూడా ఉండేవి కావు. అలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ సంతోష్ ని గమనించి పిలిచి ఉచితంగా సంతోష్ కి కూరగాయలు ఇచ్చి సహాయం చేసేవాడు. అందుకే అతన్ని చూడగానే కారు ఆపేసి తన హోదా కూడా మర్చిపోయి అందరి ముందు ఓ సామాన్యుడని కూరగాయలు అమ్ముకునేవాడని చూడకుండా ఆత్మీయంగా హక్ చేసుకున్నాడు డిఎస్పీ సంతోష్ పటేల్. కొద్దిసేపు సల్మాన్ తో మాట్లాడి మళ్ళీ సల్మాన్ దగ్గర కొన్ని కూరగాయలు కొనుక్కొని అప్పటి వరకు వాళ్ళని చూసి షాక్ లో ఉన్న వారికి వాళ్ళ మధ్య సంబంధం ఏంటో వివరించారు డిఎస్పీ సంతోష్ పటేల్. అక్కడ జరిగిందంతా ఒక వీడియో రూపంలో చిత్రీకరించి తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు సంతోష్ పటేల్. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. లేనప్పుడు సహాయం చేసిన ఒక కూరగాయల వ్యాపారి అనుకోకుండా అతన్ని చూసి ఇప్పుడు తను ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆ కూరగాయల వ్యాపారి జరిగిందంతా మర్చిపోయినా డిఎస్పీ సంతోష్ పటేల్ తన హోదా పక్కన పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక కూరగాయలు అమ్మే వ్యక్తే కదా అని ఫీల్ అవ్వకుండా గతం గుర్తు చేసుకుని మరి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలు మరవకూడదు అంటారు. మనకు సహాయపడ్డ వాళ్ళని మరవకూడదు అని చెప్పే ఈ రియల్ స్టోరీ కూడా నిజంగా ఎందరికో ఆదర్శం. మరి మీ జీవితంలో కూడా సల్మాన్ ఖాన్ లాంటి వారు కానీ లేదా సంతోష్ లాంటి వారు కానీ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మరో అద్భుతమైన రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.